మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 కింద కల్పించిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడే హక్కు, ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే మాట్లాడే హక్కు. లగచర్లలో నా భూమి నేనే ఉంచుకుంటా, నేను నీకు ఇయ్యా అని కొట్లాడే హక్కు వచ్చిందంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉండడం వల్లనే ఇవాళ మనం కొట్లాడగలుగుతా ఉన్నాం. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఆ రోజు మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు, ప్రభుత్వం వస్తుంది. కానీ మనం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో చాలా కామన్, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే అధికారం వస్తుంది, ఓడిపోయిన వాళ్లకు ప్రజల తరఫున కొట్లాడే అవకాశం వస్తుంది. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 10 ఏళ్లు మీరు మాకు అవకాశం ఇచ్చినారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా 10 ఏళ్లలో ఒక సంటి పిల్లను సాదుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అన్ని రంగాల్లో చేసుకున్నాం. తమ్ముడు సంజీవ్ చెప్పినట్టు ఒక్క పరిగి శాసనసభ నియోజకవర్గంలోనే 52 తాండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. రాష్ట్ర వ్యాప్తంగా 3200 పైచిలకు తాండాలు, గిరిజన గూడాలను ఇవాళ గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా కొత్త మండలాలు ఇక్కడ మన పరిగిలో చౌడాపూర్ కానీ, మహమ్మదాపూర్ కానీ, ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త రాష్ట్రమే కాకుండా పరిపాలన ఫలాలు మీ ఇంటి ముంగటికి రావాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ జరగాలి, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు డైరెక్ట్ గా ప్రజల కాడికి రావాలన్న ఉద్దేశం